ఒకసారి చాలా చిన్న వయసు సార్. అన్నమయ్య సినిమా పాటలు వింటున్నాను. మా అమ్మగారు పాటలు వింటూ రాఘవేంద్రరావు, నాగార్జున సినిమా 'అన్నమయ్య'. అరే! ఈ సినిమాలో ఉన్న ప్రతి పాట అన్నమయ్య గారు రాసిన కీర్తనలు. ఒక్క పాట మాత్రమే వేటూరి గారు రాశారు. కానీ ఆ కీర్తనలు ఏ స్థాయిలో మనకు వినసొంపుగా, ఆనందభరితంగా ఉంటాయో, ఈయన రాసిన ఒక్క పాట కూడా అన్నమయ్య రాశాడేమో అనిపిస్తుంది. అది అన్నమయ్య జననం పాట. తెలుగు పదానికి జన్మదినం అది. సార్ అసలు ఆ పాట వింటుంటే అన్నమయ్య గారే ఈయనలోకి ఆవాహన అయ్యి ఆ పాట రాయించుకున్నారా అనిపిస్తుంది సార్. ఇక్కడ ఒక తమాషా ఇది చెప్తాను పోలిక. శంకరాభరణం అన్నారు సార్. శంకరాభరణం ఒక క్లాసిక్గా మిగిలింది, మంచి పేరు వచ్చింది ఇంటర్నేషనల్గా. ఇప్పుడు అలాంటి సినిమా తీయాలని అందరికీ ఉంటుందిగా. నేను కూడా విశ్వనాథ్ గారికి అంత పేరు వచ్చింది కదా, నేను కూడా అంత మగాడిని, నేను అంత ప్రతిభావంతుడిని, నేనేం తక్కువ అని అందరూ సినిమా తీయాలనుకుంటారు. అది తీశారు. వాటిల్లో వచ్చింది మేఘ సందేశం. అట్లాగే దాంట్లో రాశాడు. అలాగే అదే సినిమాకి మన శంకరాభరణానికి పనిచేసినటువంటి జంధ్యాల గారు ఆనంద భైరవి సినిమా తీశారు. ఇది డ్యాన్స్ క్లాసికల్, దాంట్లోనూ రాశాడు. దాంట్లో మళ్ళీ దేవులపల్లి గారు పాతది వాడుకున్నారు. వేరే మంగళంపల్లి వారు రాశారు పాట. మిగతా 4-5 పాటలు ఫాదర్ రాశారు. అట్లాగే ఇదే కోవలో అన్నమయ్య కూడా వస్తుంది. అట్లాగే అదే టైంలో త్యాగయ్య అనే సినిమా తీశారు బాపు రమణ. పెద్దగా జనానికి గుర్తుండకపోవడం, అది కొంచెం ఆర్థికంగా పెద్దగా ఆడలేదు కాబట్టి గుర్తుండకపోవచ్చు. ఈ 4 సినిమాలు శంకరాభరణం, త్యాగయ్య, మన మేఘ సందేశం, ఆనంద భైరవి, ఈ నలుగురు ప్రయత్నించి ఆ సినిమాని మ్యాచ్ చేయాలని, వాళ్ళు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించినటువంటి సినిమా అండి. ఈ 4 ఒక విషయం ఉంది, విశేషమైన విశేషం ఏంటంటే మా ఫాదర్ ఒక్కళ్ళే ఈ 4 సినిమాల్లో పనిచేసింది. బాలసుబ్రహ్మణ్యం గారు మేఘ సందేశంలో పాడలా, మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్, సుశీల్ గారు అన్నిట్లోనే పాడలా. ఒక సంగీత పరంగా టెక్నీషియన్ ఒక్కడే మా ఫాదర్ ఈ 4 పనిచేసింది. అదొక అపూర్వమైన గౌరవం. ఇది పక్కన పెడితే వాగ్గేయకారులు అనేటువంటిది ఇది తీసుకుంటే ఇది ఒక అదృష్టము. త్యాగయ్య గారి సినిమాలో పాటలు రాశారు. త్యాగయ్య గారి భార్య పాటలు, అంటే త్యాగయ్య గారి పాటలే ఉంటాయి, కానీ తన భార్య పాడేది ఆయన రాయలేదు కదా. అవును. ఆవిడ భావజాలంలో ఈయన 2 పాటలు రాశారు. అట్లాగే మా అన్నమయ్య, మీరు చెప్పిన అన్నమయ్య దాంట్లో ఆయన వాగ్గేయకారుడు, ఆయన దాంట్లో పాట రాశాడు. తర్వాత రామదాస్ గారు దాంట్లోనూ రాశాడు. ఈ మూడిట్లో ఈ 3 వాగ్గేయకారుల సినిమాల్లోనూ రాసిన ఏకైక వ్యక్తి మా ఫాదర్ సార్. అది మనం అనుకుంటే ఎవరు అనుకున్నా దొరకదండి. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం సార్, ఎవరు కోరుకునేది కాదు. అంటే నేను త్యాగయ్య గారి సినిమాలో పాట రాస్తానంటే ఒప్పుకుంటాడా డైరెక్టర్? కాదు, అవకాశం ఉండాలి. అట్లాగా అన్నమయ్య సినిమాకి ఈ పాట వరకు ఒక చిన్న కథ ఉంది. అన్నమయ్య సినిమా మొదలెడుతున్నారు, దాంట్లో 3 పాటలు రాశారండి ఫాదరు. అంటే ఫైనల్గా ఉన్నది మొదలు పెట్టారు. ఇలాగా పాట రాయాలి అన్నమయ్య మీద, టైటిల్ సాంగ్ ఆయన జననం గురించి అని అన్నారు. సరే ఏమిటి కాంటెక్స్ట్ ఏంటి అంటే, నందకం అనే ఖడ్గము అన్నమయ్యగా జన్మించింది అని చెప్పాడు మా ఫాదర్. నేను రాయనన్నాడు. నాకు తెలిసినటువంటి అన్నమయ్య చరిత్రలో నందకం అనే ఖడ్గము లేదు, ఖడ్గము అన్నమయ్యగా పుట్టడము లేదు. నేను ఎప్పుడూ వినలేదు ఆ మాట. ఎంతోమంది పెద్దల డిస్కషన్స్లో పాల్గొన్నాను. వాళ్ళ పెదనాన్నగారే ఆయన రచనలు బయటికి తీసుకొచ్చింది, అన్నమయ్య రచనలు తీసుకొచ్చింది. తెలుగు ప్రజానీకానికి మొట్టమొదటిసారి అన్నమయ్య ఇన్ని వేల కీర్తనలు రాశాడు, ఈ కీర్తనలు ఇలా ఉంటాయని చెప్పింది ప్రభాకర్ శాస్త్రి గారు. ఆయన కూడా నాకు చెప్పలేదు, కాబట్టి నేను ఇలాంటి పాట రాయను, ఎవరు ఇష్టం అన్నాడు. ఇక వీళ్ళకి ఏం చేయాలో తెలియలే, ఎందుకంటే అటువంటి పాట రాయటానికి ఆ రోజుల్లో ఈయన ఒకడే సార్, పెద్దవాళ్ళు లేరు. ఆర్ద్ర గారు లేరు, ఆత్రేయ గారు లేరు, అంతకు ముందు వాళ్ళు లేరు. సో ఈయన ఒకడే రాయాలి. ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో వెతికి భారవి గారు అనుకుంటా ఆయన చెప్తే, ఎంత చెప్పినా వినలేదు. 15-20 రోజులు అయిపోయింది, ఆయన ముందుకెళ్ళటం లేదు, రావద్దు అంటున్నాడు. భారవి గారు తిరుపతి లైబ్రరీలోనే ఎక్కడో ఒక పుస్తకం పట్టుకుని దాంట్లో మెన్షన్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఈయనకు చూపించాడు. ఓకే, ఏమండి ఇలాగా టీటీడీ లైబ్రరీలో వచ్చి పుస్తకం తీసుకొచ్చాను,
దీంట్లో ఫలానా దాంట్లో ఫలానా చోట ఉన్నది అని చెప్పి ఆయన చదివి సరే ఇక తప్పని పరిస్థితుల్లో రాశాడు ఆయన. ఓకే. ఆయనకి ఇష్టం లేదు. ఎందుకండి అని అడిగాను నేను. అంటే ఆయన ఒకటే అన్నాడు, ఖడ్గానికి ఎటువంటి సాహిత్య గోబాళింపు ఉండదు, అది బ్లంట్ ఇన్స్ట్రుమెంట్. అంటే మనిషిని చంపటం కానీ ఒక శిక్షించడం కానీ చేసేటువంటి ఇది, అదే చక్రమైన గద అయినా ఉంటుంది కానీ సంగీతంతో సాహిత్యంతో ముడి ఖడ్గానికి లేదు శాస్త్రపరంగా, అందుకని నేను డినై చేశాను ఆయనని. ఆ అబ్బాయి మన భార్య గారు తీసుకొచ్చి ఇట్లా పుస్తకంలో ఉంది, పాత పుస్తకం ఇలా ఉందని చెప్పారు, రాద్దామని ఇప్పుడు మొదలెడుతున్నానని చెప్పి అప్పుడు రాశారు. అందుకనే ఆ పాటలో అందం మీకు ఎలా ఉంటుందో, ఒక ఖడ్గానికి మానవాకృతి ఇవ్వటంతో పాటు సంగీత సాహిత్య గుబాళింపులు అద్దాడు ఆయన. ఆ పాట యొక్క విశిష్టత ఏంటంటే మీ వర్ణన ఏమిటి, శివుడి దగ్గర నుంచి కైలాసము, తుంబుర నారద మహతీ నినాద అని చెప్పి సప్తర్షులు, అంటే ఎంతో కల్చర్ని ఆ ఇన్స్ట్రుమెంట్కి ఆపాదించుకుంటూ వెళ్ళటమే ఒక పాట. ఆ ట్రావెల్లోనే అద్దాడు. అది అద్దాల్సి వచ్చింది, అందుకనే అది గొప్ప పాట అయింది సార్. ఆ ఖడ్గానికి అన్నమయ్య రూపాన్ని తీసుకొచ్చేటువంటి ప్రభావాన్ని ఆయన రాశాడు కాబట్టి అంతమంది, అండ్ ఎంత రాశాడు ఆయన శృంగార కీర్తనలు, అందుకని అప్సరసలు డ్యాన్సుల నుంచి తీసుకొస్తాడు దేవేంద్రుడి సభలో. ఆయన యోగి, అందుకని సప్తఋషులు అన్నాడు. ఆయన ప్రణవం అంటే వేదాంత తత్వం, అందుకని శివుడిని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఆయన అన్నమయ్య రచనల మీద ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో అన్నమయ్య లక్షణాలు ఎవరికి తెలియనివి కూడా ఆయన ఆ మాటల్లో పొదిగి ఇది అన్నమయ్యాడు అంటాడు. ఇది ఒక దర్శకుడు ఒక నిర్మాత అడిగితే వచ్చేది కాదు సార్, వాళ్ళకి తెలియదు కదా. స్వతహాగా ఆయనకు ఆ పట్టు ఉండాలి, ఆ ఇష్టం, ఆ ప్రేమ, ఆ ఒక్క పాట గురించి మాట్లాడుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న తమాషా చెప్తాను. నరుడు బ్రతికి నటన ఈశ్వరుడు తలపు ఘటన అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అన్నమయ్య గారి కీర్తన ఒకటి ఉంది, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఓకే. అది అవపోసన పడితే, అన్నమయ్య తత్వాన్ని అవపోసన పడితే ఆ ఫీలింగ్ మనలో ఉన్నప్పుడు జీవితం అంటే ఏముందిరా నటన తప్ప, అంతే కదా, మనంతా వీఆర్ జస్ట్ పపెట్స్ అని అదే అన్నాడు అక్కడ. నరుడు బ్రతుకు నటన ఈశ్వరుడు గట్టు తలుపు ఘటన అన్నాడు. అదే భావాన్ని ఈయన ఇంకొక పొయిటిక్ లాంగ్వేజ్ లో ఈయన చెప్పాడు. కానీ తత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అంతగా ఆయన అన్నమయ్య సాహిత్యాన్ని, త్యాగరాజ స్వామి సాహిత్యాన్ని, వాళ్ళు కొలిచిన దేవుళ్ళు కానీ రాముడన్నా ఈశ్వరుడన్నా కృష్ణుడన్నా వాళ్ళ అవతార తత్వాన్ని ఈయన ఆకలింపు చేసుకున్నాడు. కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డైరెక్టర్స్ ఎవరు చెప్పలేరు, ఇలా రాయమని చెప్పగలిగే దర్శకులు ఉంటే తెలుగు సినిమా ఎప్పుడో బాగుపడుతుంది. ఈ సినిమా నేను ఒకటి కొంచెం హార్ష్గా ఉన్న ఒక మాట చెప్తానండి. అందరూ అనుకుంటారు దర్శకులు చాలా పండితులు, చాలా గొప్పవాళ్ళు, మేధావులు అని. ఎవరు కాదండి. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఒక చిన్న కామన్ సెన్స్, ఇది నా కథకి పనికొస్తుంది, నేను ఎన్నుకున్న కథకి పనికొస్తుంది, ఈయన ఫలానా వ్యక్తి, ఈయన దగ్గర ఒక మ్యాటర్ ఉంది, ఇది పనికొస్తుంది అని ఒక ఏమంటారు కమర్షియల్గా జడ్జిమెంట్ ఉంటుంది తప్ప ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదండి. మీరు ఎంత గొప్ప డైరెక్టర్ పేరు తీసుకున్నా, ఎక్సెప్ట్ ముళ్ళపూడి వెంకటరమణ గారు సాహిత్యంలో బాపు గారికి ఆయనకి ఆల్మోస్ట్ ఆయన మంచి పాండిత్యం అబ్బింది తప్ప మిగతా ఏ డైరెక్టర్కి పూర్వకాలం నుంచి లేదండి. వీళ్ళు కొంత చదువుకుని రచయితలండి. అందరికంటే గొప్ప ఏంటంటే పింగళ నాగేంద్రరావు గారు కానివ్వండి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కానివ్వండి, మీరు ఏ తరంలో చూసుకున్నా. ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు ఉన్నారండి, మల్లీశ్వర సినిమాకు ఒక్క సినిమాకే దేవులపల్లి గారి చేత పాట రాయించుకున్నాడు. మిగతా ఆయన సినిమాలు ఎక్కడ దేవులపల్లి గారు ఉండరు. ఎందుకని? ఆ సినిమాకి దేవులపల్లి గారు కరెక్ట్, అందుకని ఆ ఒక్క సినిమాకి ఆయన పాటలు రాశారు. అది పట్టుకోవడమే డైరెక్ట్. మరి బిఎన్ రెడ్డి గారు ఎన్ని 30 సూపర్ హిట్ సినిమాలు తీసినవాడు, మరి దేవులపల్లి గారు నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చాడు కదా, రెండో పాట ఎందుకు ఇవ్వాలి ఇంకో సినిమాలో? ఇది ఈ విజ్ఞత, కమర్షియల్ విజ్ఞత మట్టుకే ఉంటుందండి. తర్వాత ఎన్నుకున్న సబ్జెక్టు మీద 10 మంది రచయితలను తీసుకుని, మన పండితులు మల్లాది గారు కానివ్వండి, ఆరుద్ర గారు లాంటి వారు కానీ తీసుకుని చర్చల్లో కూర్చోబెట్టి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. రామారావు గారికి నేను ఇంకొకటి విషయం దీంట్లో చెప్తాను. ప్రతి రచయిత, పేరున్న రచయితలు ఆ కాలంలో ఒక సంస్థకు కానివ్వండి, ఒక దర్శకుడు కానివ్వండి, ఒక సీనియర్ నటులకు కానీ అటాచ్ అయి ఉండేవాళ్ళు సార్. అది ఎందాకా సాగిందంటే కృష్ణ గారి దాకా సాగిందండి. వాళ్ళ ఆస్థానంలో 2-3 రచయితలు ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వింటారు, తప్పప్పులు వాళ్ళతోనే చర్చిస్తారు. వీళ్ళకి ఏదైనా ఒక ఆవేశపూరితంగా ఒక సన్నివేశం వచ్చిందండి, తప్ప రేటా వాళ్ళతో డిస్కస్ చేస్తారు.
ఇది జరిగినన్నాళ్ళు మంచి సినిమాలు వచ్చినాయి. సార్ అంటే క్లాసిక్స్ మనం వాళ్ళ కూడా మనం 10 మంది పాడుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, చెప్తున్నారు, గొప్ప దర్శకులు అనుకుంటున్న వాళ్ళందరి సినిమాల్లోనూ ఈ రచయితలు ఉన్నారండి. అలాగే ఈ అన్నమయ్య సినిమాకి కూడా 2 రచయితలు ఉన్నారు ఆయన తీయటానికి కారణం. ఒకటి ప్రథమ కారణం, అన్నమయ్య సినిమాని 2-3 తీయాలనుకున్నారు. ఆత్రేయ గారు తీయాలని స్క్రిప్ట్ వేసుకున్నాడు, జంధ్యాల గారు తీయాలని, పాటలు కూడా 24 పాటలు రికార్డ్ చేశాడు ఆయన ఒక కాలంలో, కానీ కుదరలేదు. మరి ఆయనకి రాసింది అది ఎలా వచ్చిందంటే, 1 సంవత్సరం పాటు పాపం రాఘవేంద్రరావు గారికి కోరి అన్నమయ్య సినిమా తీస్తే మీరు ఫర్ ఎవర్ నిలబడతారని చెప్పినటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఆయన ప్రధాన ప్రేరకుడు. అది అయిన తర్వాత ఆయన తీసుకెళ్లి మన జేకే భారవి గారిని పరిచయం చేసి ఆయన దగ్గర స్క్రిప్ట్ ఉంది అని చెప్పి అట్లా ఆ కలయిక జరిగిందండి. ప్రతి గొప్ప సినిమా వెనకాల ఒక ప్రధానంగా ఒక రచయిత ఉంటాడండి. అంటే మీరు అవార్డ్స్ పరంగా కానివ్వండి, గొప్ప సినిమా అంటే డబ్బులు వచ్చింది కాదండి, పేరు వచ్చింది. మీ మదర్ లాగా మీ పెద్దవాళ్ళు కానీ ఇంకోళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందంటే దాని వెనకాల ప్రథమ కారణం ఒక రచయిత ఉంటాడు. ఇది నేను మీరు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా చెప్పాలనుకున్నది. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవరైనా ఈ కార్యక్రమం చూసేవాళ్ళు రామారావు గారి వెనకాల మన కొండవీటి వెంకట కవులు ఉన్నారు, అవును, కృష్ణ గారి వెనకాల మహారథి గారు ఉన్నారు, దాసనారాయణరావు గారి దగ్గర పాలగుమి పద్మరాజు గారు ఉన్నారు, నేషనల్ అవార్డు సాహిత్య పీఠాన్ని తెచ్చి ఉన్నటువంటి మహానుభావుడు. అలాగే విశ్వనాథ్ గారి దగ్గర సముద్రాల జూనియర్ గారు, గొల్లపూడి మారుతీరావు గారు లాంటి, నారాయణ రెడ్డి గారు లాంటి పండితులు ఉన్నారు. బాపు గారి దగ్గర ముల్లపూడి వెంకటరమణ గారు, ఆరుద్ర గారు ఆయన ఆస్థాన విద్వాంసులు బాపు గారికి. ఆయన వదిలిపెట్టి పాట ఎవరు. కానీ మా ఫాదర్ వచ్చిన తర్వాత ఎంత నమ్మకం చూడండి, సాన్నిహిత్య బలం అంటారు. ఒక రచనా బలాన్ని జడ్జి చేయటం అంటే, మీరు భక్త కనప సినిమా మీరు ఏదో టైంలో చూసి ఉండొచ్చు, లేదా పాటలన్నా చూసి ఉండొచ్చు. మరి దాంట్లో భక్తి తత్పరత ఆ మెయిన్ క్యారెక్టర్ సంబంధించిన పాటలన్నీ మా ఫాదర్కి ఇచ్చారు. 5 పాటలు 5 పద్యాలు, మిగతా వాళ్ళందరూ డ్యూయట్లు. మరి ఆయన నమ్ముకున్న ఆస్థాన విద్వాంసుడు ఆరుద్ర గారికి డ్యూయట్లే, నారాయణ రెడ్డి గారికి డ్యూయట్లే. మా ఫాదర్ ఒక్కడే ఆ సినిమా కథకి సంబంధించిన పాటలు రాసింది. మరి ఫస్ట్ సినిమా అది, వాళ్ళిద్దరు కాంబినేషన్. అంటే పత్రికా రంగంలో వాళ్ళిద్దరు పనిచేసినప్పుడు వాళ్ళు ఎటువంటి చర్చల్లో పాల్గొన్నారు, ఎటువంటి భావజాలాన్ని పంచుకున్నారు ఉంటుందండి. అంతే కదా, మీరు పనిచేసే చోట మీ సహచరులకి మీరెవరో తెలుస్తుంది. వాళ్ళు పైకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా చేపట్టుకొని వాళ్ళు మీ యొక్క టాలెంట్ని వాడుకోవాలనుకుంటారో అలా దాన్ని ఒక మార్గదర్శనం చేస్తారు. అదే రామారావు గారి దగ్గర నుంచి మా ఫాదర్ జరిగింది. ఎందుకంటే ఈ చర్చలు, పచ్చిమిరపకాయ బజ్జీలు తినడం ఒకటే కాదండి, దాంట్లో ఉండే సరసం కూడా ఉంటుంది కదా. ఆ కార్యక్రమంలో సాయంకాలం పూట ఒక 2 గంటలు 3 గంటలు ఆయన పనిలోంచి బయటకు వచ్చి ఒక ప్రాంతం మా ఫాదర్ ఉన్న చోటికి వచ్చి బచ్చిమిరపకాయ వేసుకుంటున్నారంటే ఏదో సాహిత్య చర్చ ఏదో జరుగుతూ ఉంటుంది. అవును,